నిజామాబాద్ కార్పొరేషన్ పై ఎంపీ ధర్మపురి అరవింద్ సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు వ్యక్తం చేశారు. నిజామాబాద్ మేయర్ పీఠం కోసం కాంగ్రెస్ పార్టీ దిగజారుతోందని విమర్శించారు. ఇక బీఆర్ఎస్ కార్పొరేటర్ను పికప్ చేయడానికి పోలీసులను పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఆదేశించారని ఆరోపించారు. ఈ సందర్భంగా మహేష్ గౌడ్ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ పోలీసు వ్యవస్థను రాజకీయ ప్రయోజనాల కోసం దుర్వినియోగం చేస్తున్నారని అరవింద్ విమర్శించారు. నిజామాబాద్ కార్పొరేషన్ పై ఎంపీ ధర్మపురి అరవింద్ సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు వ్యక్తం చేశారు. నిజామాబాద్ మేయర్ పీఠం కోసం కాంగ్రెస్ పార్టీ దిగజారుతోందని విమర్శించారు. బీఆర్ఎస్ కార్పొరేటర్ను పికప్ చేయడానికి పోలీసులను పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఆదేశించారని ఆరోపించారు. ఇక ఈ సందర్భంగా మహేష్ గౌడ్ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ పోలీసు వ్యవస్థను రాజకీయ ప్రయోజనాల కోసం దుర్వినియోగం చేస్తున్నారని అరవింద్ విమర్శించారు. ప్రజాపాలనకు ప్రజలు పట్టం కట్టారని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయకేతనం ఎగరవేయడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. ప్రభుత్వంపై ప్రజలకున్న విశ్వాసంతోనే ఈ అఖండ విజయం సాధ్యమైందని పర్యాటక ఎక్సైజ్ శాఖ మంత్రి ఎన్నికల ఇన్ఛార్జ్ జూపల్లి కృష్ణారావు అన్నారు. గెలుపుకు కారకులైన ప్రతి ఒక్క నాయకుడికి కార్యకర్తకు పేరు పేరున అభినందనలు తెలిపారు. రాబోయే రోజుల్లో ప్రజా సంక్షేమమే ధ్యేయంగా మరింత ఉత్సాహంతో ముందుకు సాగుతామని మంత్రి జూపల్లి స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రజానీకం స్పష్టమైన తీర్పు ఇవ్వడం జరిగింది. ఇది గడిచిన 2 సంవత్సరాల కాంగ్రెస్ పార్టీ పరిపాలన పైన రెఫరెండం ప్రజా తీర్పు ఇవ్వడం జరిగింది. ఎన్నికల కంటే ముందు ఏదైతే చెప్పడం జరిగిందో కాంగ్రెస్ పార్టీ ఈ మున్సిపల్ ఎన్నికలో 70 నుంచి 80% సీట్లు గెలవబోతామని చెప్పడం జరిగింది. ఇలా రిజల్ట్ కూడా అదే ప్రకారం వచ్చింది. ఇంకా కౌంటింగ్ జరుగుతూ ఉంది. ఇప్పటికే ఉన్నటువంటి ట్రెండ్స్ ప్రకారం 70% క్రాస్ అయింది. రాష్ట్ర మొత్తంలో ఇదే ఒరవడి గడిచినటువంటి అవిభక్త మహబూబ్నగర్ జిల్లాలో కూడా మెజారిటీ సీట్లు కాంగ్రెస్ పార్టీ గెలవబోతూ ఉంది. అట్లాగే అక్కడ పెద్దపల్లి కావచ్చు, ఆదిలాబాద్ కావచ్చు, ఇదే విధమైనటువంటి ఒరవడి కనపడతా ఉంది. మా కొల్లాపూర్కు సంబంధించి 19లో 16 గెలవడం జరిగింది. అట్లాగే నాగర్కర్నూలు అయినా, కల్వకుర్తి అయినా, వనపర్తి అయినా అన్ని చోట్ల కూడా ఎక్సెప్ట్ 1 or 2 ప్లేసెస్ తప్ప అన్ని చోట్ల కూడా మెజార్టీ సీట్లు గెలుచుకుంటా ఉన్నాం. గత ప్రభుత్వం చేపట్టిన ఏ స్కీమును కూడా ఎత్తివేయకుండా కొత్తగా సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి కాబట్టి ప్రజలు తీర్పిచ్చారు. అట్లాగే పీసీసీ ప్రెసిడెంట్ కావచ్చు, ఇట్లా క్యాబినెట్ కావచ్చు, ఇలా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఎమ్మెల్యేలు కావచ్చు, ఎమ్మెల్సీలు కావచ్చు, ఈవెన్ పార్టీ క్యాడర్ కావచ్చు, అందరూ కూడా కాంగ్రెస్ పార్టీ పట్ల పూర్తిగా అంటే ఐకమత్యంతో ఉండి ఒక యునైటెడ్ ఎఫర్ట్ ఎక్కడ కూడా విభేదాలు లేకుండా చేస్తున్న కారణంగానే ఈ రిజల్ట్ వచ్చింది. ఇది కనువిప్పు కలగాల బీఆర్ఎస్ బీజేపీ పార్టీలకు. ఇప్పుడు జరుగుతున్న మున్సిపల్ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర ప్రజానీకం స్పష్టమైన మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై తెలంగాణ జాగృతి చీఫ్ కవిత కీలక వ్యాఖ్యలు చేశారు. తమ భవిష్యత్తు రాజకీయ ప్రస్థానానికి కేవలం ఒక ట్రైలర్ మాత్రమేనని, అసలు సినిమా ముందుందని చెప్పారు. బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు విఫలమయ్యాయని విమర్శించారు. రానున్న రోజుల్లో తమ కూటమి రాష్ట్రంలో బలమైన రాజకీయ ప్రత్యామ్నాయంగా ఎదుగుతుందని ఆమె ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికల్లో ప్రజలకిచ్చినటువంటి ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చినటువంటి కాంగ్రెస్ పార్టీ మొదటి స్థానానికి రావడం, మరి మేమే తెలంగాణ తెచ్చినాం కాబట్టి, మేమే అంతటా నంబర్ 1 ఉన్నాం కాబట్టి, ప్రజలకు మేము ఎనలేని సేవ చేసినాం, లిటరల్లీ ప్రజలు మాకు గుడి కొడుతుర్రు అని చెప్పుకునేటటువంటి బీఆర్ఎస్ పార్టీ చాలా చోట్ల 3వ స్థానానికి, కొన్ని చోట్ల 4వ స్థానానికి పడిపోవడం, అసలు తెలంగాణతో సంబంధం లేకుండా ఒక్క రూపాయి కూడా పెట్టినటువంటి భారతీయ జనతా పార్టీ మరి ఎక్కడుందో అర్థం కాకుండా చాలా కన్ఫ్యూజ్డ్ మ్యాండేట్తోని ఒక్క కరీంనగర్ కార్పొరేషన్ గెలుచుకోవడానికి అష్ట కష్టాలు పడుతున్నటువంటి సందర్భం చూడడం జరుగుతూ ఉంది. మనం అంటే ఇందులో మాలాంటి న్యూ ప్లేయర్స్ అనుకోకుండానే మాట ఎందుకంటున్నా అంటే తెలంగాణ అస్తిత్వ పరిరక్షణ కోసం
20 సంవత్సరాలుగా పనిచేస్తున్నటువంటి జాగృతి, అనేక తెలంగాణ అంశాల కోసం పనిచేస్తున్నటువంటి జాగృతి. మేము ఇప్పటికే రాజకీయ పార్టీగా మారబోతా ఉన్నాం. ఒక కొత్త రాజకీయ శక్తి ఈ రాష్ట్రంలో రాబోతుందని ప్రకటించి ఉన్నాం. ముఖ్యమంత్రి గారు పోయినసారి ఎన్నికలలోనే నేను చెప్పడం జరిగింది, మీరు కంప్లీట్గా చట్టాలను ఉల్లంఘించి ఎలక్షన్ కమిషన్ యొక్క అన్ని రకాలైనటువంటి పరిమితుల్ని అధిగమించి మీరు పంచాయతీలలో ఎన్నికలైనప్పుడేమో ప్రభుత్వ ఖర్చుతోని మున్సిపాలిటీలలో ప్రచారం చేస్తున్నారు, మున్సిపాలిటీలలో ఎన్నికలైనప్పుడేమో ప్రభుత్వ ఖర్చుతోని మీరు గ్రామాలలో ప్రచారం చేస్తున్నారు. ఏ రకంగా చూసినా మీరు అన్ని రకాలుగా రాజ్యాంగబద్ధమైనటువంటి చట్టాలన్నింటినీ అతిక్రమిస్తూ ఉన్నారు. దానికి ఎలక్షన్ కమిషన్ ఏమనట్లేదు, దానికి ప్రధాన ప్రతిపక్షం ఏమంటలేదు. అవి ఒక పక్కన పెడితే అసలు పట్టణాలలో కాంగ్రెస్ పార్టీ చేసిన అభివృద్ధి ఏంది అనే ప్రశ్న కూడా వేయడం లేదు. పైగా మున్సిపల్ శాఖ మంత్రిగా కేటీఆర్ గారే ఉన్నారు. అంతకుముందు నేను మున్సిపల్ శాఖ మంత్రిగా మొత్తం అన్ని మున్సిపాలిటీలని తీర్చిదిద్దినా అని చెప్పినటువంటి కేటీఆర్ గారు మరి అలా 16 స్థానాలు వచ్చినాయి, 17 స్థానాలు రాగానే మాకు ఈ మాత్రం వచ్చుడే ఎక్కువ, ఆనాడైతే కాంగ్రెస్కి అది కూడా రాకుండా చేసినాం మేము అని చెప్పి ఆయన చెప్తా ఉన్నారు. అంటే ఒక విచిత్రమైన స్థితి ఈ రాష్ట్రంలో నెలకొన్నది. డెఫినెట్గా ఈ రాష్ట్రంలో ప్రజలు మాలాగా కొత్తగా ఒక మంచి ఎజెండాతో వచ్చే వాళ్ళకు స్వాగతిస్తారనేటటువంటి విషయాన్ని నిన్నటి ఎన్నికల ఫలితాలు రుజువు చేసినాయని చెప్పి నేను బలంగా నమ్ముతా ఉన్నా. గౌరవ ముఖ్యమంత్రి గారు నిన్న మాట్లాడుకుంటూ నేనే రాజు నేనే మంత్రి అనేటటువంటి మాట మాట్లాడినారు. అంతేకాకుండా నేను 10.5 సంవత్సరాలు నేనే ముఖ్యమంత్రిగా ఉంటా, నాకు ఒక 6 నెలలు బోనస్ వస్తుంది అంటున్నాను. 6 నెలలు మీకు బోనస్ వచ్చడేమో కానీ రైతులు బోనస్ రాక ఏడుస్తున్నారు అక్కడ. ఆ ముచ్చట మాట్లాడండి ముఖ్యమంత్రి గారు మీరు. ఇంకో పక్కనేమో రాజగోపాల్ రెడ్డి గారు మంత్రి పదవి ఇస్తావా లేకపోతే ముఖ్యమంత్రి పదవి గుంజుకోవా అని ఆయన సవాల్ చేస్తుండు, బస్తీ మీద సవాలని. ముందు ఆ పనులు చూసుకోండి మీరు. ఈ రెండిటికన్నా ముఖ్యమైనది ఏంటంటే మీరు ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని దయచేసి దృష్టి పెట్టండి. బీఆర్ఎస్ పార్టీ అట్టర్గా ఫెయిల్ అయింది కాంగ్రెస్ పార్టీ యొక్క తప్పుల్ని ఎక్స్పోజ్ చేయడంలో. అందుకే కాంగ్రెస్ పార్టీకి ఈ మున్సిపాలిటీస్లో బెటర్ రిజల్ట్ వచ్చిందని నేను అనుకుంటా ఉన్నా. లేకపోతే ప్రజలు మాత్రం ఆల్టర్నేట్ లేక వేసిరు తప్పితే ఉండి కాదు. ఇక సరే, మీడియాలో కావచ్చు ఇంకో చోట కావచ్చు రకరకాలుగా ట్రోలింగ్ చేస్తూ ఉన్నారు. వాళ్ళందరికీ నేను ఒకటే మాట చెప్తా ఉన్నా, ఎట్ సిర్ఫ్ ట్రైలరే పిక్చర్ బాకీ. నిన్న కేటీఆర్ గారు మాట్లాడుతూ సిపిఐ పార్టీ కార్మికుల హక్కుల కోసం బాగా పనిచేసింది కాబట్టి కొత్తగూడెంలో నేను ఓపెన్ ఆఫర్ ఇస్తున్నా అని చెప్పారు. అంటే బీఆర్ఎస్ పార్టీ ఎంత దుస్థితికొచ్చిందంటే, మనం ఇదివరకు సిపిఎం పార్టీని తోక పార్టీ అనేది బీఆర్ఎస్ వాళ్ళు, అంటే ఇప్పుడు ఆ తోక పార్టీకి తోకగా మారిపోయింది బీఆర్ఎస్ పార్టీ. వాళ్ళు అడగనే లేదు, వీళ్ళే ఓపెన్ ఆఫర్ ఇచ్చి మేమే ఇస్తాం పొత్తు అని చెప్తారు. కానీ ఇక్కడ నాకున్న అభ్యంతరం ఏంటంటే, సిపిఐ పార్టీకి సంబంధించి ఏఐటియుసి వాళ్ళు సింగరేణిలో అన్ని హక్కులను కూడా పొడగొట్టిరు. కార్మికులకు ఉన్నాయి, 1 కాదు 2 కాదు, లెక్క పెడితే ఒక 20 హక్కులు కార్మికులకు ఉన్నాయి, పోగొట్టిరు వాళ్ళు. మొన్న నైని కుంభకోణం జరిగితే వాళ్ళు ఒక్క మాట కూడా మాట్లాడలేదు. వాళ్ళతో వీళ్ళు పొత్తు పెట్టుకుంటా అంటారు. ఇంకొక మాట, ఇదే సిపిఐ సాంబశివరావు గారు అసెంబ్లీలో నిలబడి కాళేశ్వరం విషయంలో కేసీఆర్ గారిని బీఆర్ఎస్ పార్టీని ఎన్ని మాటలు అన్నారో కేటీఆర్ గారు ఒకసారి చూడాలి. చూసినాక కూడా పొత్తు ఓపెన్ ఆఫర్ అంటే మరి ఆయన చేసిన ఆరోపణలన్నిటికీ బీఆర్ఎస్ పార్టీ ఒప్పుకున్నట్టు అవుతుంది. ఒకవేళ లోకల్గా ఎక్కడన్నా వాళ్ళు సరి చేసుకోవడం వేరు, కానీ బీఆర్ఎస్ యాజ్ ఎ పాలసీ సిపిఐతో మేము పొత్తు పెట్టుకుంటున్నాం, అది కూడా కార్మికుల హక్కుల కోసం అంటే మాత్రం ఇది నయవంచన. తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలు ఉత్కంఠ రేపుతున్న వేళ కరీంనగర్ కార్పొరేషన్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. కరీంనగర్ మేయర్ స్థానాన్ని కాషాయం పార్టీ సొంతం చేసుకుంది. నిన్నటి వరకు కరీంనగర్ గడ్డ తమదే అని చెప్పుకున్న బీజేపీ పార్టీకి మొదట్లో కొంచెం షాక్ తగిలినట్లయింది. ఇక తాజాగా మాత్రం కరీంనగర్ మేయర్ స్థానాన్ని బీజేపీ కొట్టేసింది. మొత్తం 66 డివిజన్లకు గాను బీజేపీ 30 సాధించింది. మ్యాజిక్ ఫిగర్ 33 సీట్లు కావాల్సి ఉండగా నిన్ననే ఒక స్వతంత్ర అభ్యర్థి, ఒక ఫార్వర్డ్ బ్లాక్ అభ్యర్థి బీజేపీ గూటికి చేరారు. తాజాగా మరో 2 ఇండిపెండెంట్లు జాయిన్ అయ్యారు. ఎక్స్ అఫీషియో సభ్యుడిగా బండి సంజయ్ ఓటుతో ఆ బలం 35కు చేరింది. కొంచెం లేట్ అయినా కరీంనగర్లో బీజేపీ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించింది. రైతిక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలు ఉత్కంఠ రేపుతున్న వేళ కరీంనగర్ కార్పొరేషన్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. కరీంనగర్ మేయర్ స్థానాన్ని కాషాయం పార్టీ సొంతం చేసుకుంది. నిన్నటి వరకు కరీంనగర్ గడ్డ తమదే అని చెప్పుకున్న బీజేపీ పార్టీకి మొదట్లో కొంచెం షాక్ తగిలినట్లయింది. ఇక తాజాగా మాత్రం కరీంనగర్ మేయర్ స్థానాన్ని బీజేపీ కొట్టేసింది. మొత్తం 66 డివిజన్లకు గాను బీజేపీ 30 సాధించింది. మ్యాజిక్ ఫిగర్ 33 సీట్లు కావాల్సి ఉండగా నిన్ననే ఒక స్వతంత్ర అభ్యర్థి, ఒక ఫార్వర్డ్ బ్లాక్ అభ్యర్థి బీజేపీ గూటికి చేరారు. తాజాగా మరో 2 ఇండిపెండెంట్లు జాయిన్ అయ్యారు. ఇక ఎక్స్
అఫీషియో సభ్యుడిగా బండి సంజయ్ ఓటుతో ఆ బలం 35కు చేరింది. కొంచెం లేట్ అయినా కరీంనగర్లో బీజేపీ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించింది.